మిత్రమా, నీవు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఇక్కడ యేసయ్య చెప్పేది విను. మిత్రులారా, చాలామంది ఇలా అనుకుంటారు, నేను యేసుని నమ్ముతున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, కాబట్టి నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను. హల్లెలూయా చెప్పండి. కానీ యేసు ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. ఆ మాట చాలామందిని ఆలోచింపజేస్తుంది. మత్తయి సువార్త 7:21లో యేసు ఇలా చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా చెప్పండి. అంటే కేవలము ప్రభువా అని పిలవడం సరిపోదు మిత్రమా. యేసు చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఉంది. కేవలము మాటలతో క్రైస్తవులుగా ఉండటము కాదు, మన జీవితంతో దేవుని చిత్తాన్ని చేయాలి. చాలామంది దేవుని పేరు ఉపయోగిస్తారు, కానీ వారి జీవితం దేవుని చిత్తానికి విరోధంగా ఉంటుంది. యేసు చెప్పింది ఏమిటంటే, దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు దేవుని చిత్తాన్ని చేయువారు. అంటే ఏమిటి? దేవుని వాక్యానికి విధేయంగా జీవించడం, పాపాన్ని విడిచిపెట్టడం, దేవుని చిత్త ప్రకారం జీవించడం. ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. హల్లెలూయా. బైబిలులో ఒక మంచి ఉదాహరణ ఉంది. యూదా ఇస్కరియోతు. అతను కూడా యేసు శిష్యుడే. అతను కూడా యేసుతో కలిసి నడిచేవాడు. అతను కూడా యేసును ప్రభువా ప్రభువా అని పిలిచాడు. కానీ అతని హృదయం దేవుని చిత్తానికి విధేయంగా లేదు. చివరికి అతను యేసును అప్పగించాడు. ఇది మనకు ఒక హెచ్చరిక. బయట కనిపించే భక్తి సరిపోదు మిత్రమా, హృదయం దేవునికి విధేయంగా ఉండాలి. మిత్రులారా, యేసు ఈ మాటలు ఎందుకు చెప్పారనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది దేవుని పేరు ఉపయోగిస్తూ దేవుని చిత్తం లేకుండా జీవిస్తున్నారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించేది దేవుని చిత్త ప్రకారం జీవించువారే. ఈరోజు మనల్ని మనము అడగాలి, నేను కేవలం ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నానా, లేక దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నానా? పరిశీలన చేసుకోండి. ప్రార్థిద్దాం. తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి, కేవలం మాటలతో కాదు, నా జీవితంతో నీ చిత్తాన్ని చేయడానికి నాకు సహాయం చేయము. నా హృదయాన్ని మార్చుము ప్రభువా. నీ చిత్త ప్రకారం జీవించే కృపను